అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఓటర్ లిస్టులో అనేకమైన తప్పిదాలు ఉన్నాయి. దొంగ ఓట్లు జీరో, మరి డోర్ నెంబర్తో కూడా చాలా దొంగ ఓట్లు నమోదు చేయడం జరిగింది. రకరకాలైన మరి తప్పుడు లిస్టులు, అంటే ఓటర్ లిస్టుల్లో కూడా తప్పిదాలు ఉన్నాయని చెప్పడానికి మరి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇరువురు పొత్తులో భాగంగా మేము ఉన్నాం కనుక ఇరువురు కలిపి ఎన్నికల ప్రధాన అధికారిని కలవడానికి వెళితే మరి విజయసాయిరెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కుక్క అనకూడదు, జగన్మోహన్ రెడ్డి నక్క అనాలి. అతన్ని సూట్ కేసులు బినామీ కంపెనీలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆర్థికంగా దోపిడీ ఎలా చేయాలని నేర్పిన మరి విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏ అధికారం ఉంది, ఏ రకమైన హక్కు ఉంది అని చెప్పేసి మాట్లాడడం చాలా బాధాకరం. విజయసాయిరెడ్డి ఓ ముసలి నక్క, తెల్లబొచ్చు ముసలాడా. నువ్వు అర్థం చేసుకో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఓటర్కి కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసుకునే అధికారం హక్కు ఉంది. వారు చేసింది, మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు చేసింది మీ ఓట్లు మాకు ఇచ్చేయమని కాదు. వారు తప్పిదాలు ఉన్నాయి, ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు ఉన్నాయి. మరి రేపు రాబోయే ఎలక్షన్లో మరి ఎవరైతే ఎన్నికల విధుల కోసం మీరు ఎవరినైతే సచివాలయ సిబ్బందిని మరి కేటాయిస్తా ఉన్నారో, అలా కాకుండా మరి వారిని కాకుండా వేరే మాస్టర్లు టీచర్లు అందరినీ కూడా నువ్వు ఎలాగైతే పక్కన పెట్టావో అవన్నీ కాకుండా ఎవరైతే నిష్పక్షపాతంగా చేస్తారో వారందరినీ కూడా ఎన్నికల విధులకి ఇవ్వమని చెప్పేసి అడగడం కొరకు, అలాగే ఏదైతే మరి ఓటర్ లిస్టులు ఉన్నాయో ఆ ఓటర్ లిస్టులో తప్పిదాలన్నీ దొంగ ఓట్లన్నీ సరిచేసి మీకు కూడా వర్తిస్తుంది. పనికి మండలారా, అది మీకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వారు చేసేది ఏంటి, ఒక స్వేచ్ఛగా అవినీతికి తావు లేకుండా మరి దుర్మార్గాలకు తావు లేకుండా స్వేచ్ఛగా మరి ఎలక్షన్ జరపమని కోరడానికి వెళ్ళారు. అలాగే దొంగ ఓట్లు ఏమైనా ఉంటే తొలగించమని అడగడానికి వెళ్ళారు. అంతేగాని ఇప్పుడు మీ ఓట్లు మాకు వేసేమని కాదు. ఆయన అడగడానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం హక్కు ఉంది? మీలాగా ఎవరో శివకుమార్ గారు పెట్టిన వైఎస్ఆర్ పార్టీని మీరు దోపిడీ చేసి మరి దాని ద్వారా మీరు అధికారం సంపాదించుకుని ఇలా అనుభవిస్తూ ఉన్నారు. అలా చేయాల మా అధ్యక్షుడు. ఆయన స్వచ్ఛందంగా పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు ఒక దశాబ్దం పాటు ప్రజల మన్ననలు పొంది ఈవేళ మరి ఎంతో ఉన్నతంగా ఇవాళ రాష్ట్రంలో ఓడినా గెలిచిన జనసేన పార్టీ ప్రజల పక్షాన ఉంది. నిరంతరం కూడా ఈ రైతుల పక్షాన కానీ ఇంకో దాని ప్రతి విషయంలో కూడా జనసేన పార్టీ ముందుంది. అది కేవలం అది కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం. మరి ఇలాంటి తరుణంలో నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. అలాగే మరి నువ్వు ఒక అభద్రతాపం ఓడిపోతానని నువ్వు ఏదైతే మరి నువ్వు ఈ ప్యాంట్ల కింద రెచ్చిపోతున్నాయి ఉన్నాయో నీకు, అలాగే జాతీయ జనసేన పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని పెట్టి అందులో కే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి పేరు నమోదు చేయించి ఒక బకెట్ గుర్తు తెచ్చుకున్న నీకు మరి ఎంత భయం ఉందనేటప్పటికీ జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు ఎంత భయం ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. విజయసాయిరెడ్డి నీకొక్కసారి నీకు చెప్పు దెబ్బలు తగిలితే నువ్వు ఒళ్ళు దగ్గర బతుకు. ఎందుకంటే నీ లెక్కలు మొక్కలు అన్ని కూడా బయటకు తెస్తావు. నువ్వేదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడమని చెప్పేసి నువ్వు మరి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడం ఏం లేదు. ఆయన చేసింది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ప్రజల పక్షాన ఈ రాష్ట్ర శ్రేయస్ కొరకు మరి పొత్తు పెట్టుకోవడం కానివ్వండి, అలాగే ఇవాళ ఎన్నికల అధికారిని కలిసి చేసే కార్యక్రమం ఏదైతే ఉందో న్యాయంగా జరపమని, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడమని, దొంగ ఓట్లను తొలగించమని చెప్పేసి చెప్పారు తప్ప ఇంకో రకంగా ఏమి కాదు. నువ్వు అర్థం చేసుకుని మరి ముసలి నక్క నువ్వు తెల్లబొచ్చి చేసుకుని
నువ్వు అతనికి ఒక బినామీ కూడా కాదు, నువ్వు అతను దోసుకున్న దానికి అంతటికీ కూడా నువ్వే కారణం. రేపు రాబోయే రోజుల్లో మీకు అధికారం పోవడం తథ్యం. ఎందుకంటే మీకు అధికారం పోతుందని అభద్రతా భావంలో వెళ్ళిపోయారు కనుక ఇవాళ మీరు ప్రతి విషయంలో కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఖచ్చితంగా రేపు అధికారం మీకు పోవడం తథ్యం. మీరు చేసిన నేరాలు ఘోరాలు ఏదైతే ఉన్నాయో తప్పిదాలన్నీ కూడా జుట్టు పట్టుకొచ్చి లాక్కొచ్చి మీరు దోసుకున్న నిధులతో సహా ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ఖజానాకి ప్రజలందరికీ చూపించి మీరు అవినీతిని మరి చూపించి రాష్ట్ర ఖజానాకి ప్రతి రూపాయిని కూడా జమ చేస్తాం. జనసేన పార్టీ ఖచ్చితంగా దీంట్లో వెనకాడిదేమీ లేదు. మా అధ్యక్షులను మరొక్కసారి మీరు తప్పుడుగా మాట్లాడితే ఖబర్దార్ నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడవలసిందిగా నీకు హెచ్చరిస్తూ జనసేన పార్టీ తరఫున నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.